1 घंटे में 500 ग्राम से लेकर 1 किलो तक वजन कम किया जाएगा। नई टेक्नोलॉजी के जरिए ट्रीटमेंट किया जा रहा है एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक में, हैदराबाद एबर्ट्स बिसाइड अग्रवाला स्वीट हाउस। आइए नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि हमारे सीएम केसीआर को लेकर है, क्योंकि इस बार भी सीएम केसीआर जो है गजवेल से और कामारेड्डी से दोनों जगह से अपना फॉर्म दाखिल करेंगे और दोनों जगह से भी इलेक्शन लड़ेंगे। वहीं पर जो है अनाउंसमेंट के बाद सीएम केसीआर ने कहा कि एआईएमआईएम पार्टी इनकी फ्रेंडली पार्टी है। रंगारेड्डी और हैदराबाद में कुल मिलाकर जो है 29 सीटों पर बीआरएस और एआईएमआईएम इलेक्शन लड़ेगी। और ये सभी जानते हैं कि बीआरएस और एआईएमआईएम जो है फ्रेंडली पार्टी है और किस के साथ फ्रेंडली पार्टी है वो भी सभी जानते हैं। तो जो है सीएम केसीआर क्या कह रहे हैं वो हम आपको दिखाते हैं। मेटपल्ली కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ హైదరాబాద్లో ఇవి మాత్రమే మారినాయి. ఓన్లీ 7 చేంజెస్ ఉన్నాయి. ఒకటే నేను ఇంకో చోట కూడా పోటీ చేస్తున్నా కాబట్టి అది మార్పు కిందకి రాదు. ఈ కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా విద్యాసాగర్ రావు గారు వారి సన్కి ఏమని చెప్పి కోరినారు. వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళు అభ్యర్థిస్తే మంచిది అని చెప్పి అతను కూడా అక్కడ యాక్టివ్గా డాక్టర్ సంజయ్ పనిచేస్తూ ఉన్నాడు. దాని ద్వారా వాళ్ళ ఇంటి విషయం అది ఆ ఎమ్మెల్యే గారి కోరిక మేరకే వారి సన్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. మిగతా అన్ని కూడా పాత ఉన్నాయి. ఒక 4 చోట్ల కొత్త ఫేసెస్ ఉన్నవి. నాగజ్యోతి అభ్యర్థి ప్రెసిడెంట్ ములుగు జడ్పీ చైర్మన్, ములుగు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తారు. కంటోన్మెంట్లో దివంగత సాయన్న గారి డాటర్ లాస్య నందిత, ఆ అమ్మాయి పేరు ఫైనల్ కావడం జరిగింది. హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డి గారు, దుబ్బాకలో సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తారు. ఇవి మాత్రం ఉన్నవి. ఒక 4 నియోజకవర్గాలు ఇంకా కొంచెం పరిశీలన అవసరం ఉన్న దృష్ట్యా పెండింగ్లో ఉన్నాయి. అవి నేమ్లీ నర్సాపూర్, జనగామ, నాంపల్లి అండ్ గోషామహల్. ఇవి మాత్రం పెండింగ్లో ఉన్నాయి. రాబోయే 3-4 రోజులలో మళ్ళీ ఒకసారి కమిటీ కూర్చొని దీన్ని కూడా ఫైనల్ చేసుకుంటాం. ఎవరెవరికైతే సీట్లు వచ్చినాయో వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. వారు ప్రగాఢంగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ గుర్తింపు ఇచ్చి వాళ్ళకి సీటు ఖరారు చేయడం జరిగింది. వారు అద్భుతమైన విజయం సాధించాలని చెప్పి నేను నా ఆశీస్సులు కూడా అందజేస్తూ ఉన్నా. నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. రాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, పార్టీ అంటే చాలా పెద్ద సముద్రంలాగా ఉంటుంది. మల్టిపుల్ అవకాశాలు ఉంటాయి. రానంత మాత్రాన చిన్నబుచ్చుకొని హడావుడి పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. మీరు పార్టీలోనే గెలిపించుకోండి. తప్పకుండా రాబోయే రోజులలో మీకు కూడా అవకాశాలు వస్తాయి. మంచి అవకాశాలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే మొత్తం రాజకీయ జీవితం అంటే ఓన్లీ ఎమ్మెల్యేనే కాదు, ఎమ్మెల్సీ అవకాశం ఉంటుంది, రాజ్యసభ అవకాశం ఉంటుంది, ఎంపీ అవకాశం ఉంటుంది, చాలా జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా చేసినాం కూడా అదే రకంగా ఈ యొక్క జాబితాను మీకు అందించడం జరిగింది. ఇవాళ నుంచి మీరు ప్రెస్ మమ్మల్ని వదిలిపెడతారని ఆశిస్తున్నాం. ఒక 4 మాత్రమే ఉన్నాయి. మీకు యుద్ధాలు వేరే దగ్గర ఉంటాయి. ఇక అక్కడ కావాల్సిన వార్తలు ఉంటాయి మీకు. మేము ఎందుకంటే ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ నిర్ణయం ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈరోజు శ్రావణ మాసంలో మంచి ముహూర్తం, ధనుర్లగ్నం వేద పండితులు నిర్ణయించిన దాన్ని బట్టి కరెక్ట్గా 2:38 తర్వాత అంటే అదే ప్రకారంగా రెస్ట్ రిలీజ్ చేసిన మంచి శుభగడియలో తప్పకుండా పార్టీ ఘన విజయం సాధించి తెలంగాణను ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన ఉంది. మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజానీకానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇతర పార్టీలకేమో పొలిటికల్ గేమ్ ఎన్నికలు కొట్లాడడం అంటే, బట్ ఫర్ టీఆర్ఎస్ ఇట్ ఈస్ ఎ టాస్క్. మేము దాన్ని ఒక పవిత్రమైన యజ్ఞంలాగా, కర్తవ్యంలాగా తీసుకొని ముందుకు పోతూ ఉంటాం. అన్నీ కూడా సర్దుబాటు చేసుకున్నాం. మంచి అవగాహనతో ఈ నిర్ణయానికి రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపల్లిలో ఈసారి స్పీకర్ గారు మాజీ స్పీకర్ గారు పోటీ చేయడం లేదు. వెంకటరమణారెడ్డికి సీట్ ఇస్తామంటే మత్స్యనాచారి గారే ఆశీర్వదించి మీరు చెప్పింది కాబట్టి డెఫినెట్గా వెంకటరమణారెడ్డికి అండదండ ఉంటామని చెప్పారు. అట్లాగే మరొక గొప్ప విషయం, మా మహేందర్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గంలో అక్కడ ఒక యంగ్ వ్యక్తి ఉంటే వారికి ఇస్తామని చెప్తే వారు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చినారు. అట్లా ఉన్నంతలో అన్ని సర్దుబాటు చేసుకొని చాలా చక్కగా వితౌట్ లెస్ కాంట్రవర్సీ, చాలా తక్కువ కాంట్రవర్సీతో ఈ లిస్ట్ రిలీజ్ చేసినాం. ప్రెస్ మిత్రులు కూడా విజ్ఞప్తి, నేను మొన్న కూడా మనవి చేసినాను, శాసనసభలో కూడా చెప్పినాను. ఒక రాష్ట్రం ఎదుగుదలకు పెరుగుదలకు గీటరాలు కొన్ని ఉంటాయి. అందులో అన్నిటిని మించి ఎంటైర్ వరల్డ్ ఫాలో చేసేటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత పెరిగిందని. 1,20,000 రూపాయల పర్ క్యాపిటా
3,12,000 రూపాయలకి ఈరోజు చేరుకున్నదంటే చాలా సుస్థిరంగా 60-70 ఏళ్ళుగా రాష్ట్రాలుగా కొనసాగుతున్నటువంటి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలను కూడా తలదన్ని ఈరోజు ముందుకు పోయిందంటే చాలా కఠోరమైనటువంటి క్రమశిక్షణ, ఫిజికల్ ప్రుడెన్సు అవన్నీ పాటిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అట్లా చేసినాం కాబట్టి పరిఖ్యాప్తాలు పోయినాం. మరొక గేటు రాయి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు దాన్ని. అలా పార్టీ డిసైడెడ్ అండ్ ఐఎమ్ కంటెస్టింగ్. వాట్ ఈస్ ద అబ్జెక్షన్ ఫర్ యూ? నో యాంగ్జైటీ ప్లీజ్. आप केसीआर का हिस्ट्री जानते हैं, ठीक है ना. मैं करीमनगर से भी कंटेस्ट किया, जीत गया एमपी के लिए. रिवर्स में महबूब नगर से कंटेस्ट करके वहां से भी जीत गया. हमारा कामारेड्डी का एमएलए का रिक्वेस्ट था, पर्सनली मेट मी అండ్ రిక్వెస్టెడ్ మీ టు కంటెస్ట్ దేర్. మా నిజామాబాద్ మంత్రి గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా మా జిల్లా నుంచి సార్ పోటీ చేయండి అని చెప్పి అడిగినారు. ఇంకా కొన్ని జిల్లాలు కూడా అడిగినారు. బట్ ఐ హావ్ చూజన్ కామారెడ్డి. 2 చోట్ల నుంచి నేను పోటీ చేస్తాను. దేర్ ఇస్ నథింగ్ స్పెషల్ ఇన్ దట్. కొద్దిగా పరిశీలన ఇచ్చేస్తాం, నో ప్రాబ్లం. 3 పాత రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో 29 సీట్లు మేమే గెలవబోతా ఉన్నాం. ఐ హావ్ నో డౌట్. మై లిస్ట్ సేస్ ఎవ్రీథింగ్. I have released the list, then there is no discussion. क्यों नहीं पड़ेगा? नहीं, उनको पागल समझते हम. उनको तो बिल्कुल पागल समझते हैं. कितने बार बोलेंगे वो? आरिफ ने रिकॉर्ड लगा, कितने बार बोलते भाई? कोई काम नहीं है क्या प्रकाश जावड़ेकर को? मैं क्या बोल रहा हूँ आपको? इतना अंधा लोग है तो हम क्या करेंगे? Karnataka has no relevance to Telangana, and because what is happening in Karnataka now, people are realizing, treacherous power cuts, load shedding in Bangalore city, where we don't expect to happen. What is happening there? చాలా వాగ్దానాలు విస్మరించేసిన వాళ్ళు మొన్న ఎలక్షన్లో చెప్పినాయి. అలవిగాని వాగ్దానాలు. మీకు కొండ మీద కోతిని తెచ్చిస్తాము, మీకు ఏది పడితే చేస్తామని ఏదైతే చెప్పిండ్రో ఎగ్జాక్ట్లీ ఇవి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. తినబోతు రుచి ఎందుకు నాయన? जी हाँ दोस्तों, हसीनाओं के हुस्न को दोबाला करे टूफा हर्बल हेयर ऑयल. कुदरती जड़ी बूटियों का एक नादिर और नायाब शाहकार उनके लिए जो घने बालों की शौकीन है. मर्द और खवातीन के लिए यकसा मुफीद टूफा हर्बल हेयर ऑयल हर मेडिकल स्टोर और जनरल स्टोर पर बआसानी दस्तयाब. टूफा हर्बल हेयर ऑयल SNQ फार्मेसी की नायाब पेशकश. आज ही इस्तेमाल कीजिए टूफा हर्बल हेयर ऑयल.